మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చేద్దామని అనుకుంటారు. అయితే ఏదైతే ఉద్యోగం పోయిందో మనం పిలవడం, మళ్ళీ దాంట్లోనే జాయిన్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. లాభ షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించింది, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. విదేశాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరివేలుగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా లేదంటే వేరే చేద్దామని ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని 100% చేద్దాం అన్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతి అయిన శని దశమ స్థానంలో బలంగా ఉన్నారు. చక్కగా ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేసినా సరే అది సఫలీకృతం అవుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే అవి ఏదైనా కార్యరూపం దాలుస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫుడ్ ఇండస్ట్రీ ప్రారంభించాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కాస్త చికాకు ఉంటుంది. పై అధికారులతో ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక చిన్న మాటకి పెద్ద పెద్ద పెడాదాలు తీయడం, లేదంటే కింద స్థాయి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ₹1 రూపాయిన్నర ఖర్చు ఉంటుంది. అది ఖర్చు పెట్టేది మనం ఖర్చు పెట్టవచ్చా లేదా ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు, ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సూటిపోటి మాటలతోటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. మీరు చేయలేరని, మీకు చేత కాదని అనే చెప్పేవాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అది ఏమి చేయగలరు, ఎలా చేయగలరు అనేది మీ ఒక్కరికే తెలుసు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. జాతకరీత్యా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ మనం నమ్ముకున్న భగవంతుడు మనకు సపోర్ట్గా ఉంటారు. ఆయన ఆశీర్వచన బలం వల్ల మనం ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వదులుకోకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారి కుంకుమార్చన చేయండి. చక్కటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాసుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in